పట్టణ ప్రాంతాలకు మెట్రో నగరాలకే పరిమితమైపోయినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అవుతున్నాయో గ్రామీణ ప్రాంతాలు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. మన ఇక్కడ సంగారెడ్డి జిల్లా కాశీపూర్లోని బాలికల అయితే కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఉన్నాము. మనం చూస్తున్నాము ఈ పాఠశాలలో కూడా CGT అనే ఒక కోర్సు, కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ అనే ఒక కోర్సును కూడా ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టారు. ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళేటువంటి విద్యార్థులు మనం చెప్పుకోవచ్చు. మనతో పాటు మాట్లాడేది ఇక్కడ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఈ CGT కోర్స్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది మెట్రో నగరాలకే పరిమితం అయిపోతున్న రోజుల్లో ఈ కోర్సుని ఈ ప్రాంతానికి ఈ గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? నమస్తే సార్, నేను KGBV కాశీపూర్ స్పెషల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను సార్. సో మాకు లాస్ట్ ఇయర్ ఈ ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టడం జరిగింది సార్. సో జిల్లాల వారీగా CEC MPC అండ్ MPHW BIPC కూడా ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉన్న సబ్జెక్టు తీసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని మేము చాలా సెర్చ్ చేయడం వల్ల ఈ CGT కోర్సు బాగుంటుంది, ఫర్దర్గా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేరుతారన్న ఉద్దేశంతో మేము ఈ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైనర్ అనే కోర్సు ఎన్నుకోవడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్లో మాకు ఈ ఫ్యాషన్ డిజైనర్ కోర్సు స్టార్ట్ అయింది, పిల్లలు జాయిన్ అయ్యారు సార్. వెరీ ఇంట్రెస్ట్. సుమారుగా ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది మన క్లాసులకి? ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు? సో ఇప్పుడు మనకి అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో 40 మెంబర్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. కానీ ప్రజల లోపల పేరెంట్స్ లోపల కూడా అవగాహన లేకపోవడం వల్ల ఈ సంవత్సరం మేము కేవలం 18 మందినే అడ్మిషన్ చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్గా మేము 40 మెంబర్స్ చేసుకోవాలి. పట్టణ ప్రాంతాలకి మెట్రో నగరాలకి పరిమితమైనటువంటి ఈ కోర్సు అవుతుందో ఈ గ్రామీణ ప్రాంతాన్ని కూడా తీసుకురాగలిగారు, ఈ కాలేజీ తీసుకురాగలిగారు. ఫ్యాకల్టీ పరిస్థితి, ఫ్యాకల్టీ ఎలా ఉంది? మీకు అందుబాటులో ఉందా ఫ్యాకల్టీ? సార్ ఈ ఫస్ట్ ఇయర్కి మనకి శాంక్షన్ పోస్టర్స్ PGCRT ఇంగ్లీష్ ఒకరు, తర్వాత CGT కోర్సుకు సంబంధించి ఒక టీచర్ ఉండాలి. సో మాకు ఇప్పుడు అవైలబుల్గా ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఈ CGT కోర్సు సంబంధించిన టీచర్ను కూడా మేము సెర్చ్లో ఉన్నాము. మైబీ వస్తారు సార్, తప్పకుండా వస్తారు. అంతవరకు మేము డిజిటల్ క్లాస్ అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా క్లాసెస్ పిల్లలకి వినిపిస్తున్నాము. ఆల్రెడీ టీచర్ 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారు సార్. మనతో పాటు ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ తీసుకొని ముందుకెళ్తున్న విద్యార్థులు కూడా. ఏం పేరు మన పేరు? అఖిల సార్. అఖిల, ఎట్లా ఉంది ఈ కోర్సును తీసుకున్నావు కదా, నీకు ఎట్లా ఆలోచన వచ్చింది ఈ కోర్సు తీసుకోవాలని? ఇక్కడ మా మమ్మీ ఇక్కడనే వర్క్ చేస్తారు సార్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలు మంచిగా ఫ్యాషన్ డిజైనర్గా ఎప్పుడు MPC BIPC కాకుండా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అని నాకు ఇంట్రెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అంటే, అందుకే ఈ కోర్స్ తీసుకున్నాను సార్. ఇంకా ఇక్కడ బాగా చెప్తారు క్లాసెస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. ఇంకా మోటివేషన్గా అన్నీ నాకు క్లాసులు డిజిటల్ అన్నీ వింటున్నాం సార్. ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ తీసుకునడం వల్ల. చెప్పమ్మ, సాధారణంగా MPC BIPC అంటారు కదా, మరి నువ్వు ఈ కోర్సు ఎందుకు తీసుకున్నావు? ఇంట్రెస్టింగ్ ఉందా? ఎట్లా నడుస్తుంది మీ క్లాసులో? మంచిగా చెప్తారు సార్, అన్ని లెసన్స్ అర్థమయ్యేటట్టు చెప్తారు అన్నీ మంచిగా. మేము కూడా మంచిగా కుట్టాలి, మంచిగా నేర్చుకోవాలని చెప్పి మేము కూడా ఒకటి చేయాలి, ఏదో ఒకటి లైఫ్లో ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాం సార్. తెలుసా మీకు ఫ్యాషన్ డిజైన్ అనేది పెద్ద పెద్ద పట్టణాల్లోకి మెట్రో నగరాలనే పరిమితం అవుతుంటుంది. మీకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మీ దగ్గరకు వచ్చింది అంటే ఇంత పల్లెటూరు కూడా మీకు ఈ కోర్సు వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ పెట్టినందుకు. నేను కూడా మంచిగా నేర్చుకొని ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకుంటున్నా సార్. ఇది పరిస్థితి. మొత్తమే చూసుకున్నప్పుడు మహానగరాలకే పరిమితం అయిపోతున్నటువంటి ఫ్యాషన్ కోర్సు ఎంతో ప్రభుత్వం చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చేసి విద్యార్థులకి ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల అవగాహన కల్పిస్తూ కోర్సులు ప్రవేశపెడుతూ వాళ్ళు దీంట్లో రాణించే విధంగా ప్రోత్సహించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు, 10 TV, సంగారెడ్డి నుంచి.